యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే, నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం వల్ల ఆర్టీవీ వార్తా విశేషాలు. అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రిక. ఈ పత్రికని ఈరోజు చదువుదాం. కరువు నిధులు అడిగితే కదలరేమంటూ ప్రతిదానికి పేచిపడే పరిస్థితి రానివద్దు. కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన కర్ణాటక అభ్యర్థనపై స్పష్టమైన ప్రకటనతో రండి. అటర్నీ సాలిసిటర్ జనరల్స్ను ఆదేశించిన కోర్టు ఇదండి. మోడీ రామరాజ్య పరిపాలన చూడండి. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు ముట్టకాయలు కొట్టికి సుప్రీంకోర్టు బుక్కలే చేతి విరేలు బొక్కలే నొప్పి చేసినాయి. ఇంత కరుడుగట్టిన అభివృద్ధి నిరోధకుడు మోడీ. కరుడుగట్టిన అభివృద్ధి నిరోధకుడే కాదు, పక్షపాతే. ఎవరికి పక్షపాతే? ఆదాని అంబానికి పక్షపాతే. సవితి ప్రేమను చూపెడుతున్న ప్రతిపక్షాల పాతి. సౌతి ప్రేమ. అయ్యా మోడీ, నీ రామరాజ్యం ఇదేనా? మీ ధర్మశాస్త్రం ఇదేనా? చూడు, ధర్మశాస్త్రం, అత్యున్నత ధర్మశాస్త్రం ఏమంటుంది? నీ ధర్మశాస్త్ర పరిపాలనని హెచ్చరిస్తుంది. ముందున్నది ముసలి పండుగ. ఇంకా చూడండి, భారతీయ ప్రజానీకమా, రేపు 400 పార్లమెంట్లు సీట్లు ఈఎంఐ నొత్తి సెట్ చేసి పెట్టుకున్నారు. వచ్చిన వెంటనే సిగ్గు, శరం, బుద్ధి, లజ్జ, జ్ఞానం లేదే. బుల్డోజర్ బాబాట, అరాచక బాబాట. ఈ బుల్డోజర్ బాబా రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు హిట్లర్ కూడా చేసిండు. ఆ హిట్లర్ వారసుడు స్వదేశీ జర్మన్ వాసి, హిట్లర్ వాసి. ఆ వారసుడే యోగి ఆదిత్యనాథ్ ఏమంటుండో, రాజ్యాంగాన్ని తీసేస్తారట. అంబేద్కర్ విగ్రహాలను కూల్చేస్తారట ఇష్టారాజ్యంగా వెళ్ళడానికి. ఎందుకంటే పిండి కొద్ది రొట్టె, పిండి మొత్తం ఆదాని అంబానికి ఇచ్చేసిన తర్వాత డబ్బులు లేవు కనుక వాగ్దానాలు అనేది నెరవేర్చడం వీళ్ళ భారతీయ జనతా పార్టీ తరపున కాదు కనుక వాడాడే అబద్ధము, వాళ్ళాడే అవినీతి, అక్రమాల పుట్టరి తవ్విన కొద్ది పాపాలు మొత్తం బయటపడుతుంటే సుప్రీంకోర్టు తన్ని కాలం నోస్తూ ఉన్నది. కనుక అసలు తన్నుడేందుకు, ముట్టకాయలు కొట్టడేందుకు? ఈ రాజ్యాంగాన్ని తీసిపడేద్దాం. సుప్రీంకోర్టును కూడా అసలు ఏమాత్రం దానికి బలం గిలం స్వయం ప్రతిత్తి లేకుండా చేయాలనే కుతంత్రాలు జరుగుతున్నాయి. భారత ప్రజానీకమా గమనించారు. తీవ్ర కరువు, నీటి ఎద్దడితో అల్లాడుతున్న కర్ణాటక జాతీయ విపత్తు సహాయ నిధి ఎన్డీఆర్ఎఫ్ నిధుల కోసం అభ్యర్థిస్తే కేంద్రం స్పందించకపోవడంపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది, కోపాడింది. ప్రతిదానికి పేచిపడే పరిస్థితి రానివద్దని కోర్టు కేంద్రాన్ని హెచ్చరించింది. కేంద్రానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తే పలు రాష్ట్రాలు తమ వద్దకు రావాల్సి వస్తుందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కరువు నిధులతో విడుదల కోసం ఎన్నిసార్లు కేంద్రం అభ్యర్థించినా ఫలితం లేకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారణకు స్వీకరించిన జస్టిస్ బిఆర్ గువై, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం కరువు ఉపశమనానికి సంబంధించిన కేంద్ర వైఖరిని తెలియజేస్తూ స్పష్టమైన ప్రకటనతో తదుపరి విచారణ నాటికల్లా తమ ముందుకు రావాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ్ సోలిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి ధర్మాసనం ఆదేశించింది. కరువు నిధుల కోసం కర్ణాటక చేసిన అభ్యర్థనపై తగాద పడేదాకా
పరిస్థితి రానివద్దని కేంద్రం సూచించింది. ఇటీవల కాలంలో రాష్ట్రాలకు మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు న్యాయం ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులు పెడుతుండడంతో వేరే గత్యంతరం లేక రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక ఆర్థిక నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై కోర్టును ఆశ్రయించాయి. వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. కేంద్రం రాష్ట్రం విన్నారండి. సంస్కారాన్ని ఒకసారి రామాయణాన్ని చూద్దాం. రాక్షసుడు జనాల మీదకి వచ్చి ఇక చూసుకో, ఆయన అరవీర భయంకరమైన ప్రతాపాన్ని పట్టేసిండండి. సినిమాలలో సంపూర్ణ రామాయణం, మహారామాయణం, ఈ రామాయణం చిన్నప్పుడు ఇష్టంగా చూస్తే చాలా టైం భలే మజాకులు ఉంటుంది. విఠలాచార్య సినిమాలు, రామాయణంలో, మహాభారతంలో చూసుకో, ఊదితే సామిరంగా ఒకటే కొట్టుకొని పోతా ఉన్నారు. అది అమెరికా అట్లా రాక్షసులు వచ్చి జనాలను చంపుతూ ఉంటే, జనాలు చెప్తూ ఉంటే, రాక్షస కృత్యాలను మనం చూస్తూ ఉంటాం ఇక్కడ రామాయణంలో. జనాలను బాబు ఇట్లా ప్రతిపక్షాలని రాక్షసపూర్వకంగా అణుచివేస్తున్న స్థితి అండి. నేరమే అధికారమై నేరస్తులు చేస్తుంటే ఇట్లనే పరిస్థితి. నేరమే అధికారమై నేరస్తులు చేస్తుంటే ఆంజనేయులు లాంటి హైకోర్టులు, ఆ కోర్టులు, ఈ కోర్టులు, ప్రతిపక్షాలు ఎన్ని కోట్లు సార్లు ప్రతిపక్షాలు చేసినా ఇట్లా దులిపేసుకుంటా ఉన్నది అన్నట్టు కేంద్ర ప్రభుత్వం. అయ్యయ్యయ్యా, ఏమి ధర్మం, సనాతన ధర్మం. అబ్బా, వీరాంజనేయ ఇప్పుడు లేచిండండి. అమ్మా 2 3 ఇది సుప్రీంకోర్టు. ఇప్పుడు జై బలో బజరంగ్ బలికి జై వీరాంజనేయులాగా ఇప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర రాక్షస పరిపాలన చేస్తే నవ్వుతా ఉన్నది. కి మేరే భాయినో దిగు, కిందికి దిగు ఆంజనేయ. మళ్ళా ఇట్లా అసలు చీమ గుట్టినట్టు కూడా లేదండి కేంద్ర ప్రభుత్వానికి. దున్నపోతు మీద నీళ్లు పడుతుంటే, దున్నపోతు మీద నీళ్ళు పడుతుంటే సమ్ముగా ఉంటుందో. అరే ఎన్నిసార్లు చెప్పుకోవాలయ్యా, రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నావు, సౌత్ ప్రేమ ఎందుకు చూపెడుతున్నావు అంటే, నువ్వు పరిపాలించినప్పుడు బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో పరిపాలించినప్పుడు నీ ఫెయిల్యూర్ అంతా పక్కకు పోయింది. ఏదో కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చేద్దామని వస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వవా? చూడండి, మనసుంటే మార్గాలెన్నో. దుబాయ్ ఉన్నది మొత్తం ఇసుక ఎడార్లు. అక్కడ మంచినీళ్ళు ఉండే పెట్రోల్ ఉంటుంది. మనం పెట్రోల్ను కొన్నట్లు అక్కడ మంచినీళ్ళు కొనుక్కోవాలా. మంచినీళ్ళు తెప్పించుకుంటారు వాళ్ళు, కృత్రిమంగా వర్షాలు కురిపించుకుంటారు వాళ్ళు. పెట్రోల్ కొన్నాడు తెప్పించుకుంటారు వాళ్ళు, కానీ కనీసం ఉసుక కూడా కొనుక్కుంటారు. ఇతర దేశాల నుండి ఉసుక కూడా తెప్పించుకొనుక్కుంటారు. అట్లాంటి ఆ దేశంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మనం ఇక్కడ ఎండాకాలం చలివేంద్రాలు పెట్టినట్లు చక్కగా ఆధునిక పద్ధతుల్లో అద్భుతమైన రీతిలో అక్కడ మినరల్ వాటరు అక్కడ పెడతారండి. గల్లీకి ఏరియాకి ఇంటింటికి పెడతారు. గల్లీకి పెడుతుంది ప్రభుత్వం. అక్కడ నిన్న 43 ఫారెన్ డిగ్రీలతో ఇక్కడ ఎండ ఉంటే నిన్న పేపర్లో చెప్తా ఉన్నారు, వాతావరణ నిపుణులు చెప్తారు, ఎట్టి పరిస్థితుల్లో అవసరం ఉంటే తప్ప బయటికి పోకండి, ప్రాణాంతకంగా పరిణమించింది, ఎండాకాలం మండిపోతుంది, ఒక్కొక్కరు పిట్టలు రాలినట్టు రాలిపోతాను. అక్కడ 50 దాటుద్ది, 50-60 మధ్యలో ఉంటుంది. ఇక చెప్పు, 50-60 మధ్యలో ఉండే ఆ దుబాయ్లో నీళ్లు పెట్టి వాళ్ళు సప్లై చేస్తున్న తీరు చూడండి. అరే ఇది కదా మానవత్వం మూర్తిపించిన తత్వం అంటే. సర్వే జన సుఖినో భవంతు అంటూ, మేరీ గంగా జలాకి జై, గంగా మాతకి జై అంటావు. ఇదా చూడండి, బెంగళూరులో మంచినీళ్ళు లేక మొత్తం ఊర్లు సహనం బట్టలు ఉతుకోవడానికి కాదు, మంచినీళ్ళు లేక మొత్తం బెంగళూరు మొత్తం కాలే కథం తట్టా పుట్టా చదువుకొని వెళ్ళిపోతానండి. బెంగళూరులో భారతదేశ పరిపాలన నిన్న ఆమె బీజేపీ నాయకురాలు కొత్త జీతగాడుకు పొద్దేరు కదా అన్నట్లు ఒక ఇంగ్లీష్ 4 ముక్కలు నేర్చింది, గట్టిగా అరుస్తుంది పంపుల దగ్గర అరిచినట్టు, డిబేట్ల దగ్గర. జనాలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలా, సంస్కారయుతంగా చెప్పాలా, సవివరంగా చెప్పాలా, శాస్త్రబద్ధంగా చెప్పాలా, వాస్తవాలు చెప్పాలా. అట్లా చెప్పకుండా
కై 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 కాకులు అరిసినట్టు అరిసే అమ్మ తల్లులారా, భారతీయ జనతా పార్టీ మాతల్లారా, అయ్యా పితల్లారా, మీరు వినండి. ఈరోజు భారతదేశంలో అసలు సమగ్ర నీటి పథకం అనేది ఒక విధానం ఉన్నదా? జంగల్, కర్ణాటక జంగల్ ఈరోజు కాంక్రీట్ జంగల్గా మారిపోయిందండి. మొత్తం చెట్లు మొత్తం నరికేసి బిల్డింగులు సాఫ్ట్వేర్లు, అండర్వేర్లు అని అమెరికన్ సామ్రాజ్యవాదుల బహుళజాతి గుత్త సంస్థల ఈ దేశాన్ని కుండబెట్టి బిందెత్తుకపోయే దొంగనా కొడుకుల కోసం, వాళ్ళ భవనాల కోసం, వాళ్ళ భవంతుల కోసం మొత్తం చెట్లను నరికి పడేసి లంచాల కాశపడి లంచం. భారతీయ జనతా పార్టీ ఎక్కడున్నా లంచమే. ఆ లంచం తట్టుకోలేకనే కదా అక్కడ కాంట్రాక్టర్లు ఉరిపెట్టుకొని లాడ్జింగ్లలో చచ్చిపోయినారు. వడ్డీకి వడ్డీ, చక్కెర వడ్డీ కట్టుకోలేకపోతున్నాను. దాని పాప ఫలితంగా ఈరోజు మొత్తం అక్కడ నీళ్లు లేకుండా ఉంటుంది. దీనికి ఒక సమగ్ర పరిపాలన, సమగ్ర విధానం, సమగ్రమైన ఆర్థిక వ్యవహారాలు, పరిపాలన ఉండాలి కదా. భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులే గుడ్డి గుర్రం పనులు తోముకుంటా ఉన్నది చూడండి. అప్పుడు అయిపోయింది కదా, మరి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం దేశాన్ని మొత్తం పరిపాలిస్తుంది కదా. మీ డబ్బులు దక్షిణాది రాష్ట్రాల డబ్బులు మేము గుంజుకొని జిఎస్టీ పేరు మీద ఆ పేరు మీద గుంజుకొని మేము మొత్తం దేశం ఉత్తరాదిని మేమంతా బలిసి బతుకుతున్నాం. మీ కృతజ్ఞత పూర్వకంగా మేము ఇట్లా ఇది చేస్తానని ఒక సమగ్ర పథకం నథింగ్ డూయింగ్ ఉండదు. ఇప్పుడు మోడయ్య ఏం చెప్తాడు, అక్కడ డబ్బులు ఇస్తే, నీళ్లు పోస్తే, నిధులు ఇస్తే వాళ్ళ మళ్ళీ మన బీజేపీ పార్టీకి ఓట్లేరు. మనం మొత్తం నీటి ఎదుర్కోరు, ఊరేగింపులు, ధర్నాలు చేయొచ్చు, జనాల చెవులో తామర పూలు, కమలం పూలు పెట్టవచ్చు. అది కాంగ్రెస్ పరిపాలన ఫెయిల్యూర్ అనొచ్చు. బీజేపీ అధికారం ఉండొచ్చు, అయితే ఇట్లా ఉండదని చెప్పడానికి రాజకీయం కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం మొత్తం దేశాన్ని సర్వనాశనం చేయడానికి కుట్రలు కుతంత్రాలతో నడిపిస్తున్న మిస్టర్ మోడీ ఇంట్లో తండ్రి బిడ్డలుంటే చిన్న పిల్లగాడు ఉన్నాడు అనుకో, రామయ్య నీళ్ళు నీకు ఎత్తుకొని కుతుకు ముక్కలు పడుతుంది, కుతుకు తగినాను మెల్లగా బిడ్డ అని తాగిపిస్తాడు కదా. నువ్వు తండ్రివా? నువ్వు డాడీవా మోడీ? ఎంత మొండెడి నువ్వు అసలు. నీళ్లు తాగుతుంటే, నీళ్లు లేక మలమల్లాడుతుంటే డబ్బులు ఇవ్వకుండా అక్కడ దుబాయ్లో చూడు, నీళ్లు లేకుండా కొనుక్కొచ్చిస్తాను. అక్కడ గతంలో ట్రైన్ల నుండి వేరే రాష్ట్రాల నుండి ట్రైన్లు తీసుకొచ్చి పంచిన సంప్రదాయం భారతదేశంలో ఉన్నది. నువ్వెంత రాక్షసంగా వ్యవహరిస్తున్నావు అంటే, ఈరోజు గాజాల కూడా అంతే కదా. గాజాల కూడా అక్కడ నెతన్యాహు నీ దోస్తు, జో బైడెన్ నీ అన్న మిస్టర్ మోడీ, నీ అన్న నీ దోస్తు ఇద్దరు కలిసి అక్కడ 24 లక్షల జనాలున్న చిన్న ప్రాంతాన్ని మొత్తం దిగ్బంధనం చేసి బాంబులు వేస్తూ, కాలిపోయిన శరీరాలు, తెగిపోయిన ముక్కల్ని హాస్పిటల్ పోతే హాస్పిటల్ వేస్తూ, వాళ్ళు అక్కడిని తట్టుకోలేక శరణార్థుల దగ్గర పోతే శరణార్థుల మీద బాంబులు వేస్తూ, పరారైతే వాళ్ళ మీద బాంబులు వేస్తూ, కనీసం మంచినీళ్ళు కూడా పోయకుండా పోతున్న నెతన్యాహు, జో బైడెన్ సహచరం. ఇప్పుడు మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, నీ గురించి చెప్పాలంటే నీ దోస్తుల గురించి ముందు చెప్పు అంటాడు. నీ దోస్తులు జో బైడెన్, నెతన్యాహు ఉన్నాడు కనుక నీ బుద్ధి కూడా అట్లాంటిదే, గలీజ్ బుద్ధి. ఇంత దుర్మార్గమా, ఇంత రాక్షసత్వమా? డబ్బులు మొత్తం లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మొత్తం బ్యాంకులంతా జమ చేసిన డబ్బంతా, జనాల డబ్బంతా అదాని అంబానికి ఇచ్చేసి దాంట్లో లంచం పేరు మీద ఈరోజు ఎలక్షన్లు మొత్తం కొనడానికి, జనాలు మొత్తం లక్షల కోట్ల రూపాయలు పెట్టినావు. ఆ డబ్బు నువ్వు ఇవ్వలేవా? కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? ఇంత దుర్మార్గం జరుగుతుంది. జనాలారా ఆలోచించండి. తండ్రి ఏం చేయాలా? అందరినీ సమానంగా చూడాలా. ఈయన తండ్రి తలగొరిపెట్టే మరేదైనా ఇప్పుడు మనం చూస్తున్నాం రామాయణంలో చూసినట్లు ఆయన ఇది రాక్షస పరిపాలన, కేంద్ర ప్రభుత్వ పాలన, రామరాజ్య పరిపాలన ఒకసారి అర్థం చేసుకోండి. రైట్ అయ్యా, గజాలగాళ్ళు కొంత అనుకుంటారు, నిన్న కాక మొన్ననే వచ్చింది, ఈ రోజులు మొత్తం నిన్న ఆమె చెప్తాను మొత్తం అసలు ప్రభుత్వం అనేది భారతదేశంలో అభివృద్ధి అనేది అసలు జరగలే, పుట్టలేదు. ఆ మోడీ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుండే అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది.
స్టార్ట్ అయింది కదా, సరే నీ మాట ప్రకారం 10 సంవత్సరాల నుండి పక్కన చైనా ఉంది కదా, నీకులాగా నువ్వు 150 కోట్ల మంది జనాలు కదా, ఇక్కడ వ్యవసాయం లాగా అక్కడ కూడా వ్యవసాయం కదా. అసలు 1947లో స్వాతంత్రం మనకు వస్తే 1949లో చైనాలో విప్లవం వచ్చింది కదా. మనకన్నా ఇంకా ఉక్కు పరిశ్రమలు, బిలాయి పరిశ్రమలు, బొగ్గు గనులు, టెలిఫోన్లు, రైల్వేలు, రోడ్లు ఇవన్నీ మనం కొద్దిగా అప్పుడప్పుడే పారిశ్రామికంగా అడుగులేస్తున్న దేశం కదా. అసలు నల్లమందు కోసం యుద్ధాలు జరిగిన చైనా, రాచరిక వ్యవస్థ కలిగిన చైనా, వెనుకబడిన చైనా, ఆ చైనాలో నీటి ఎద్దడిని ఎట్లని నివారిస్తుంది, ఏ రీతిలో జనాలు చెప్తాను. నేను చెప్తే ఒక కమ్యూనిస్ట్ జర్నలిస్ట్గా నేను చెప్తే మీకు రుచింపబడదు. ఎందుకంటే మేము కమ్యూనిస్టు ఏజెంట్లం, చైనా ఏజెంట్లం. మేము బుద్ధి జ్ఞానం ఉన్నలారా, రే జనాలారా చూడండి రా, కారు కూతలు కామెంట్లు పెడుతున్నా, జప్పగలరు వినండి. నేను అంటున్న మాట కాదు, ఇక్కడ హైదరాబాదు లాలాగూడకు సంబంధించిన ఒక బిడ్డ, వినోద్ అన్న బిడ్డ, ఎంబీఏ చేసిన బిడ్డ, తండ్రి చనిపోయిన తర్వాత బతకడానికి వీల్లేక ఉన్న ఇల్లుని అమ్ముకొని బెంగళూరులో కూడా చేసే పనికి జీతానికి సంబంధం లేక పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే దోస్తులు వాళ్ళ బావగారు కాపాడిన తర్వాత నీ అమ్మాయి బతుకు నేను బతకలేను భారతదేశంలో అని చైనా పోయి కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న విషయాలని చెప్తా ఉన్నాడు. నివ్వరబోతాడు. జై బోలో భారత్ మాతకి జై అంటాడు ఆయన, జై హిందీ అంటాడు. అచ్చం స్వచ్ఛమైన చైనాలో ఉన్న కూడా హిందూ సనాతన సంప్రదాయ ఆచారాలు, వ్యవహారాలు, పండుగలు, పబ్బల్లే భార్య పిల్లలంతా ఇక్కడ పెట్టుకుని కూడా తన యవ్వన జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తూ నా కోసం, నా పిల్లల కోసం కొన్ని రోజులు నేను చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాకు ఆదరించి అన్నం పెడుతున్నది. 4 పైసలు పోగు చేసుకుంటానే ఇవన్నీ పోగు చేసుకొని త్యాగనిరుతో మళ్ళీ నేను హైదరాబాద్కు వస్తే, హైదరాబాదులో చైనా కమ్యూనిస్ట్ పార్టీ, చైనా దేశం పుణ్యాన నేను నిలబడదక్కగలుగుతా, చిన్న పరిశ్రమ పెడతా. ఇక్కడ భారతదేశంలో ఉన్న 183% ఉద్యోగాలని బిడ్డలారా, యువత మేలుకో, ఈ దేశాన్ని ఏలుకో అన్నట్లు రాకేష్ మాస్టర్ చెప్పినట్లు అక్కడ పరిశ్రమలను, అక్కడ ఇట్లా కుటీర పరిశ్రమని అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ రాజకీయ రంకు బంకులకు కొట్టుకపోకుండా, కులం మొత్తం విషపు సామాజిక రుగ్మతలో కూరుకపోకుండా, అక్కడ యువత భక్త అధ్యయనం కష్టపడడం, పైసలు తెచ్చుకోవడం, దేశం కోసం, ప్రపంచం కోసం వాళ్ళంత బాధ్యతాయుతంగా ఉంటారో అదంతా మీకు చెప్తా చూడండి. మీరు చూడండి, వినోద్ ఫ్రమ్ చైనాని మీరు యూట్యూబ్లో కొట్టండి, ఆయన సంబంధించిన అనుభవాలు మనం చూద్దాం. జీవితం ఇదే కదా నాకు కావాల్సింది. ఇది ఇట్లాంటివి కట్టండి ఉంటుంది. ఏంటంటే ఎంతమంది ఆక్యుపై చేస్తా ఉన్నారు, ఎన్ని ఫ్రీ ఉన్నాయి, ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ చూడండి, కాన్వేర్ పోతున్నప్పుడు మనకి ఎవ్వరి డిస్టర్బెన్స్ ఉండదండి. యాక్చువల్లీ జనాలకి చూసారు కదా ఎట్లా పోతున్నా, అన్ని బస్సులే ఉంటాయి, పోలీసులు కనిపించారు, మనకి ఎవరు కనిపించారు. వాళ్ళు ఏంటంటే అపరూపమైన బిడ్డలు కదా, దేశానికి పుట్టిన అపూర్వమైన బిడ్డలు కాబట్టి వాళ్ళకి అన్ని సంవత్సరాలుగా మా జీవితం తెలుగు మొత్తం ఊడ్చిపోయింది. ఆయన తెలుగు సంవత్సరం మతం ఉంటుంది అన్నమాట. ఒక వీర పలకం అంటారు తెలుసు కదా మీకు, దాని ఏమంటారా పబ్లిక్ టాయిలెట్, శిలాపలకలు మన దగ్గర చేస్తారు. పెద్ద శిలాపలకం ఏం రాస్తుందంటే ఆ ఏరియాకి సంబంధించిన మినిస్టర్, ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే, ఆ ఏరియాకి సంబంధించిన కార్పొరేటర్, ఎవరిదైనా పేరు లేకుండా మన పలగొడతారు మన దగ్గర. ముటకరా ఇక్కడ ఈరోజు వీడియో మాత్రం నాకు కడప మండి మసిలిపోయి చేస్తున్న వీడియో అనమాట. ఎందుకంటే నేను ఈ మధ్య రీసెంట్ గా కొన్ని పర్టికులర్ ట్రోలింగ్ వీడియోస్ చూస్తా ఉన్నా, ఒక పర్టికులర్ మినిస్టర్ గురించి, ఆయన చెప్పే గొప్పల గురించి అనమాట. ఓకేనా, మనం ఈ రోజు చైనాతోని మనతోని కంపేర్ చేసుకొని మనం ఈ పర్టికులర్ వీడియో చేద్దాం. అది ఏం సంగతి అంటే పబ్లిక్ టాయిలెట్స్. చైనాలో పబ్లిక్ టాయిలెట్స్ ఎలా మెయింటైన్ చేస్తారో, మన హైదరాబాద్ ఎలా మెయింటైన్ చేస్తారో మీకైతే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే చాలా మంది మనోభావాలు అనేది దెబ్బలు తినేస్తుంటాయి. ఆ దెబ్బలు తినేది మందు పెట్టి మనం పూయాల్సి వస్తుంది తప్ప ఇంకేం చేయలేము. ఈ రోజు మాత్రం నేను చూపిస్తాను మీకు పబ్లిక్ టాయిలెట్స్ చైనాలో ఎలా ఉంటాయి, మన దగ్గర ఎలా ఉంటాయి, దాని రెండింటి కంపేర్ చేసి చూద్దాం. ఓకే, దానికన్నా ముందు ఒక చిన్న క్లిప్పింగ్ అయితే చూడండి. మన హైదరాబాద్ లో పబ్లిక్ టాయిలెట్ పరిస్థితి ఎలా ఉంది చూడండి. శిలా పలకాలు మన దగ్గర పలకాలు పెడతారు. అక్కడ
కాంగ్రెస్ పార్టీల పేరు ఉండాలా, బీజేపీల పార్టీ ఉండాలా, కార్పొరేటర్ పార్టీ ఉండాలా, రాజకీయానికి దీర్ఘమీనుడి పేరు ఉండాలా, దొంగది ఉండాలా, లంగది ఉండాలి. అక్కడ ఏముండదు, బొక్కలు ఎరగొడతారు. ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ గప్పు చుప్పుగా నిధులు విడుదలైతాయి. కమ్యూనిస్టులు అక్కడ పరిపాలన చేస్తూ ఉంటారు. చాప కింద నీలాగా అభివృద్ధి అంతరిక్షం దాటి వెళ్ళిపోయింది 100 సంవత్సరాలు. ఎవడు ఫ్లెక్స్ ఉండదు, ఎవడు బొమ్మ ఉండదు, ఎవడు బొరుసు ఉండదు, డప్పు కొట్టుడు ఉండదు, ర్యాలీలు ఉండదు, ప్రదర్శన ఉండదు. నా పేరు లేదు కనుక మేము శిలాపలకని పలగొడుతున్నానే సాంఘిక అరాచక శక్తుల కంటే కాల్చి పడేస్తారు. అక్కడ చూడు ఎట్లుంటుందో. ఇది మన ఉంటే పబ్లిక్ టాయిలెట్ మన వాళ్ళు ఏం దాంట్లో అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసే వాళ్ళు నేను చెప్తాను మీకు ఈ వీడియో. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో మాత్రం కంటిన్యూగా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటాను. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ పర్టికులర్ వీడియోస్ నేను చేసేటవన్నీ ఏంటంటే బాగా మండిపోయి చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ అక్కడ చూస్తూ ఉంటాం కదా, చూస్తుంటే మన వాళ్ళు పలికే వీర పలకాలు ఉంటాయి కదా, ఏమంటారు వీర పలుకులు, ఏదో చేస్తున్నాం అని చెప్పి షో ఆఫ్ బిల్డప్ చూస్తుంటారు కదా. వేరే కంట్రీలో చూసి నేర్చుకోవాలని చెప్పేసి నేను వీడియో చేస్తూ ఉంటాను. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో. పబ్లిక్ టాయిలెట్ మొత్తం మెయిన్ రోడ్ మీద ఉన్న పబ్లిక్ టాయిలెట్ అనమాట. వాళ్ళు మెయింటెనెన్స్ చూడండి. యాక్చువల్లీ ఈ చెట్లను చూడండి, ఈ చెట్లు మొత్తం వాళ్ళు చూడండి ఇండివిజువల్ గా పెట్టే చెట్లు అరణ్యంలో చైనా చెట్లు పెట్టారు. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు సెంచరీస్ ఉంటాయి అన్నమాట కొన్ని చెట్లు పెంచేవి. ఆ చెట్లన్నీ పెంచుతుంటే వాళ్ళు పెరిగిన తర్వాత ఏం చేస్తారంటే తీసుకొచ్చి పీక్కొచ్చి పెట్టేస్తారు అనమాట. ఇప్పుడు కదా పెద్ద పెద్ద మాన్లని రూట్ నుంచి పీక్కొచ్చి పెట్టేస్తారు అనమాట. అది నిలబడినా సరే నిలబడిపోతే ఏం చేస్తే దాన్ని తీసేసి మళ్ళీ పెట్టేస్తారు అనమాట. మీకు అంటే కాన్వేర్ పోతున్నప్పుడు మనకి ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదండి. యాక్చువల్లీ జనాలకి చూసారు కదా ఎట్లా పోతుందా, అన్ని బస్సులే ఉంటాయి, పోలీసులు కనిపించారు, మనకి ఎవరు కనిపించారు, బస్సులు పోతా ఉన్నారు. వాళ్ళ డెలిగేట్స్ ఉంటారు అన్నమాట, గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించిన డెలిగేట్స్. చెట్లను నరికివేయడం కాదండి, ఎడార్లని చెట్లను అరణ్యాలుగా చేస్తుండ్రు. అక్కడ ఎడార్లని అరణ్యం చేస్తుండ్రు. నగరం మొత్తం అరణ్యమయమై ఉంటుంది. అక్కడ దుమ్ము ధూళి ఉండదు, మొత్తం హాయిగా గాలి పార్కు లాగా ఉంటుంది. నీకు ఎన్ని వందల వేల కిలోమీటర్లు ఆధునిక భవనాలు, ఆధునిక కాన్వాయ్ గిటా ఏముండవు, అన్ని డెలివరీస్. ప్రజలను బెంకాలలో తింటుంటారు, ఎక్కడైనా కాలువలు ఉన్నాయా? అది కదా మున్సిపల్ అంటే, అది కదా మెయింటెనెన్స్ అంటే. ఎవడు ఆపడాడు, ఎంత పెద్ద మినిస్టర్ అన్నా కానీ, ఎవడు ఎంత పెద్ద బెంగరంగా అన్నా కానీ ఆపరన్నమాట. అది కమ్యూనిస్ట్ కంట్రీ అంటే. మనం ఏమో డెమోక్రట్ మేము చెప్పుకుంటాం కదా, కాన్వాయ్ పోయినా ఏం చేస్తాం, మొత్తం ప్రజలు ఇబ్బంది పడాలి. కానీ మన సో కాల్డ్ నాయకులు, సో కాల్డ్ రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఇబ్బంది పడకూడదు. వాళ్ళు ఏంటంటే అపురూపమైన బిడ్డలు కదా, దేశానికి పుట్టిన అపురూపమైన బిడ్డలు కాబట్టి వాళ్ళకి అన్ని రాజులు కాబోయే రాజు తెలుగు మొత్తం మూసిపోయినారు. తెలుగు నవ సమాజాన్ని నిర్మించే గొప్ప బిడ్డలు కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు అపురూపంగా చూసుకోవాలి. వాళ్ళు ఇక్కడ పోతున్న వాళ్ళ పర్సనల్ పరం అయినా పర్వాలేదు, కానీ వీళ్ళు మాత్రము సుఖంగా పోవాలన్నమాట మన సమ్ములతోని. ఓకేనా, ఇప్పుడు ఈ పర్టికులర్ గా ఈ టాయిలెట్స్ దాన్ని మెయింటైన్ చేయడానికి మన డబ్బులకి సేమ్ టు సేమ్ అవుతుంది. ఓకే, కానీ మెయింటెనెన్స్ ఒక్కటే ఉండదు అన్నమాట, మన దగ్గర ఉండేవాడు పని ఉండదు, వర్క్ ఉంటుంది. వర్క్ ని రెస్పాన్సిబుల్ గా తీసుకొని చేస్తా ఉంటారు అన్నమాట ఇక్కడ వాళ్ళు. కానీ అక్కడ వాళ్ళు మన ఎట్లా మీకు సంగతి మీరే చెప్పండి కమెంట్స్ లో. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఏమైపోయింది అంటే, అరే అంతా అట్లా ఎక్కుతుంది, అరే చూపించి చెప్తున్నా కదా అబ్బాయి, నేను అబద్ధాలు ఏం చెప్తున్నా, అబద్ధాలు ఏమని చెప్తున్నా, అబద్ధాలు చెప్తున్నా కదా, చూపిస్తున్నా కదా మీకు ప్రాక్టికల్ గా. ఇట్లా ఉందిరా నాయన పరిస్థితి, చూడండి నాయన, చూడండి తెలియక దద్దమల్లారా, కొంచెం మంచిగా తెచ్చుకొని ఓటేయడం నాయన అని చెప్పినా కానీ మీకు అర్థం కాదు. ఏంటంటే మనకు ఉన్న ఆప్షన్ ఏంటంటే ఓటేయడం, అది ఒకటే. దానికి కూడా మనం పైసలు ఇచ్చి మరి ఓట్లు వేసుకుంటా పోతుంటే మన దేశం సంకరాకి ఇవ్వకపోతే ఇంకేమవుతుంది చెప్పండి. వింటుండ్రా ఓటర్ మహాశైలారా, డబ్బుకు అంగట్లు అమ్ముడుబే, డబ్బుకు అమ్ముడుబే, దద్దమలారు వింటన్రా. కమ్యూనిస్టులను గెలిపియండి. కమ్యూనిస్టులను గెలిపిస్తే, కష్టజీవులను గెలిపిస్తే, కష్టజీవుల బ్రతుకులు తెలిసిన వాళ్ళు, కష్టజీవుల కష్టాలని మటుమాయం చేసేటోళ్ళు, అరే దొంగల్ని పెట్టుబడి పెట్టేటోడు, కొనేటోడు, వాడు లాభం కోసం చూస్తాడు. చెట్లను పెట్టాలంటే చెట్ల డబ్బులు తింటాడు, రోడ్లను వేయాలంటే రోడ్ల డబ్బులు తింటాడు, కాళ్ళను పెట్టాలంటే కాళ్ళ డబ్బులు తింటాడు. మొత్తం కాంట్రాక్టులే. వార్డు మెంబర్ దగ్గర మొదలు పెడితే, జర్నలిస్టుల దగ్గర మొదలు పెడితే, అధికారులు మొదలు పెడితే, మొత్తం సీఎం పిఎం దాకపోతుంది. ఏం మిగులుద్ది?
మంది ఎక్కువ అయితే మజ్జిగ పల్చనన్నట్టు భారతదేశంలో ఇంత దరిద్రం ఉండడానికి మళ్ళా మజ్జిగ పల్చనైనా మజ్జిగ కాదు కదా, నీళ్లు కాదు కూడా, అది కూడా పోయేట్లే ఈరోజు బెంగళూరులో. మన నరేంద్ర మోడీ డాడీ, నువ్వు డాడీవా చూడు చైనాలో ఏం జరుగుతుందో. ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు ఎలక్ట్ గారు, వాళ్ళు గారు వాళ్ళకున్న టాలెంట్ వాళ్ళు గారు. ఎందుకంటే డబ్బులు లేవు కదా. అంకుట చాపుగాను అంగులి మొలకాగా మాకు వేసేవాడు, దరిద్రం మాకు వేసేవాడు దేశానికి. మరి ఓన్గా మాట్లాడుతున్నావు కదా. కానీ అట్లే మసాలా అల్లం వెల్లిపాయ గరం మసాలా గట్టిగా దట్టిగా మిరియాల పొడి ఉన్నట్టుంది. వీడియో లేకుంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ మేము అలసిపోతున్నాం. ఓకే చూడండి, అంటే డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ పడతా రోడ్ల మీద. ఇక్కడ వాటర్ కూడా ఏంటంటే చాలా చల్లగా వస్తుంది అన్నమాట. యాక్చువల్లీ ఇదేంటంటే దీని లోపల దాని ఉంటారు ఫ్రిడ్జ్ లాంటిది అది. యాక్చువల్లీ ఇది చూసాం కదా, ముట్టుకుంటే రోడ్ల మీద ఫ్రిడ్జ్లో ప్రెస్ చేయాలి. చూసా చిల్డ్ వాటర్ వస్తుంది. సమ్మర్ కదా చిల్డ్ వాటర్ వస్తుంది. వింటర్లో జర హాట్ వాటర్ వస్తాయి. ఇట్లా పెట్టబడి పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి ఇంతగానే పెద్ద తోప బెంగళూరు చూడు, అక్కడ అడవులు చూడు, చెట్లు చూడు. బుడ్డగాళ్ళకి అయితే మంచి సైజు సలివేంద్ర కేంద్రం వస్తుంది. కేంద్రం పైన పెద్ద బ్యానర్ వేస్తారు. ఒక దాత ఉంటాడు అన్నమాట, ఎక్స్ దాత, మినిస్టర్ ఉంటారు. మినిస్టర్ ఎమ్మెల్యే మన జనాలకు ఫ్రీ వాటర్ ఇస్తున్నాడు, కుండల నీళ్లు ఇస్తున్నట్టు సంబంధించిన ఎస్పెషల్లీ దాతలు ఉంటాడు, పెద్ద పెద్ద దాతలు. అమ్మ జీవితం ఇట్లాంటివి కట్టండి. కుండలు వాటర్లు దాతలు బోర్డులు కాదు కావాల్సింది మనకి. మన దరిద్రం అట్లా వేసి ఇది వచ్చేసి ఒక పెద్ద పబ్లిక్ టాయిలెట్ అన్నమాట. ఓకే చెప్పు, మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. మన రాష్ట్రపతి భవనం ఉన్నట్టున్నది అక్కడ, సులభ కాంప్లెక్స్ లాంటి. క్లియర్ చూసుకో, పబ్లిక్ టాయిలెట్స్. ఇంకా హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి అందరికి ఎవరికన్నా కానీ అవైలబుల్గా ఉండాలి. ఎందుకంటే హ్యాండిక్రాఫ్ట్ తుఫాను వంటి 2 ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి అవసరమైన దాదాపు 38,000 కోట్ల నిధులు జారీ విషయంలో కేంద్రం తమ పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఇటీవలనే తమిళనాడు ప్రభుత్వం కేంద్రంపై ఫిర్యాదు చేసింది. అలాగే కేరళలో కూడా తమ రుణ పరిమితుల వ్యవహారంలో ఏకపక్షంగా జోక్యం చేసుకుంటుందంటూ కేంద్రంపై సుప్రీంకోర్టులో పిటిషన్ను వేసింది. కేరళను ఆర్థిక ఎమర్జెన్సీకి నెట్టివేసిందంటూ విమర్శించింది. తీవ్ర కరువు కాటకాలను ఎదుర్కొంటున్న తమకు జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిధి NDRF నుంచి 18,71.44 కోట్ల మంజూరు చేయాలంటూ 6 మాసాల క్రితం కేంద్రాన్ని కోరామని, కానీ కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేదని కర్ణాటక తన పిటిషన్ పేర్కొంది. రాష్ట్రంలో పంటల నష్టం 35,162.5 కోట్లుగా అంచనా వేసినట్లు తెలిపింది. కర్ణాటక తరపున వాదనలు వినిపిస్తున్న DL చందన మాట్లాడుతూ 2023 ఖరీఫ్ సీజన్లో 236 తాలూకాలకు గాను 223 తాలూకాలు కరువు ప్రాంతాలకు ప్రకటించినట్లు తెలిపారు. గత జూన్లో -56% వర్షపాతం లోటు నమోదైందన్నారు. గత 122 సంవత్సరాల రాష్ట్రానికి సంబంధించిన ఇది 3వ అత్యంత తక్కువ వర్షపాతం అని చెప్పారు. వివిధ పద్ధతులు కింద 3 కరువు సహాయ మెమోరాండాలు అందజేశామని చెప్పారు. కానీ కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయకుండా కేంద్రం నిరాకరించడం అన్నది రాజ్యాంగంలో 14-21 ఆర్టికల్ కింద కర్ణాటక ప్రజలకు కల్పించబడిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కర్ణాటక తన పిటిషన్లో పేర్కొంది. ఇరు పక్షాల వాదోపనలు విన్న అనంతరం 2 వారాలకు సమాధానం చెప్పాల్సిందిగా కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 14-21 ఆర్టికల్ల ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కు ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, లేకపోతే సమాధానం చెప్పాలని రాజ్యాంగం. అందుకొరకే రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ. వింటున్నా జనాలారా? రాజ్యాంగం రద్దు, అంబేద్కర్ విగ్రహాలు కూల్చివేత అంటే దీని వెనక ఇది కారణం. ఇక మీరు అడగకూడదు అన్నట్టు. మేము ఇష్టం వచ్చినట్లు దొంగలం, దోపిడి దొంగలం, బందిపోట్లం, రాజకీయ ముసుగులు వేసుకొని, కాషాయ బట్టలు వేసుకొని, శూలాలు పట్టుకొని, జైబలో భారత్ మాతకి జై అంటూ భారత్ మాత భూభాగాన్ని మొత్తం సర్వ సంపదను మొత్తం అనిల్ అంబానీకి ఆదానికి తెల్లని అమ్ముతూ ఉంటాం. ఎదురుబడి తిరగబడి అడిగితే చట్ట ప్రకారం అడిగితే ఆ చట్టం కూడా మీకు చట్టబద్ధత లేకుండా ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసి మిమ్మల్ని కాల్చి కూల్చి మొత్తం తగలబెట్టి మీ నామ రూపాలు లేకుండా చేద్దామనేదే రాజ్యాంగ రద్దు అసలు ఉద్దేశం. అర్థమైందా? చూడండి,
భూతల స్వర్గం అంటారు కదా కేరళ, భూతల స్వర్గమైన కేరళ, ఈ భూతల స్వర్గమైన నా కేరళ యావత్ ప్రపంచానికి నివ్వరపరిచే రీతిలో ప్రకృతి వైపరీత్యాలతోటి మొత్తం కొండలు కోనలు పర్వతాలతో సహా మొత్తం మునిగిపోయే రీతిలో మొత్తం జలంలో జలమయమై అతలాకుతం జల ప్రళయంగా అక్కడ కేరళ జరుగుతుంటే ప్రపంచ దేశాలలో కేరళ బిడ్డలు నర్సులు కానీ డాక్టర్లు కానీ విద్యార్థులు కానీ రకరకాల ఉద్యోగాలతో ఇక్కడ ఈ భారత ప్రభుత్వం అందించలేని నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు పోయి బ్రతుకుదామని కడుపు పట్టుకొని అక్కడ వాళ్ళు కంటినీరు బట్టి నా ఊర్లు కొట్టుకుపోతున్నాయి, నా జనాలు కొట్టుకుపోతాను, నా బంధువులు కొట్టుకుపోతాను, నా దేశం సర్వనాశనం అవుతుందని వాళ్ళు డబ్బులు పంపిస్తే డబ్బులు ఇవ్వకుండా అడ్డుపడ్డ నరరూప రాక్షసుడు, దయా జాలి కరుణ లేని కారుణ్యం లేని నరేంద్ర మోడీ. చెప్పండి చెప్పండి, మన భారతీయులు కాదు, అదే దుబాయ్లో నీరు లేని ప్రాంతంలో అక్కడ మన భారతీయులు కూలీలు నాలులు ఎవరైనా అక్కడ వచ్చి నీళ్లు తాగే పరిస్థితులు అక్కడ పెడితే, సెలవేంద్రం పెట్టినట్టు ఆధునిక పద్ధతులు అక్కడ వాళ్ళు కొనుక్కొచ్చుకొని పెడితే, అయ్యో బిడ్డలారా కేరళ నుండి నా దుబాయ్ని ఇంత సేవ చేస్తున్నాను, వేల కోట్ల రూపాయలు అక్కడ రాదు, డబ్బులు ఇస్తానంటే నరేంద్ర మోడీ నాయా పైసా రానియకుండా అడ్డుపడ్డాడు. ఇదే ఆయన పైన ఎంత కమ్మగా తేనె పూసిన మాటలు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. ఏ భాషకు పోతే ఏ ప్రాంతానికి పోతే ఆ భాష ప్రాంతం 4 ముక్కలు పెట్టుడు, చప్పర్లు కొట్టుడు, ఓహో టీవీ 9 దగ్గర మొదలు పెడితే ఇరగదీసి మన భాష, మన సంస్కృతి, మన సంప్రదాయం, మన ఆచారాల వ్యవహారం, మన గోసి కడుతున్నాడు, మన లుంగి కడుతున్నాడు, మన తిండి తింటున్నాడు, తిరుపతికి వచ్చి తిరుపతి దేవస్థానం ముందు గంగా జలం ముందు ఆడని అబద్ధం ఎక్కడైనా అబద్ధం ఆడతాడో అనేది అర్థమవుతుంది. దీంట్లో అంతరంగంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చూడండి మొత్తం అతలా కుతలమైతే ఈయన తండ్రా, ఈయన దేవుడా, ఈయన సేవకుడా, ఈయన పూజారా, భారతమాత పూజారా, భారతీయుల సేవకుడా, వాచ్మేనా? ఒకసారి ఆలోచించండి. చైనాను చూడండి, ముసలమ్మలు. ఏందండి బాధ, ఏందండి? కర్ణాటకలోనేమో కరువు, కేరళలో జలప్రలయం, ఈ విలయం ఇట్లా జరుగుతుంటే దాక్షిణ్యం లేకుండా దక్షిణాది మీద ఉత్తరాది హిందీ ప్రాంతం, ప్రత్యేకించి మార్వాడీస్, ప్రత్యేకించి గుజరాతీ వాళ్ళు చేస్తున్న దారుణ మారణ హోమంకరమైన పరిపాలన. దీన్ని ప్రజలారా అర్థం చేసుకోండి. చీమునెత్తరు మూతి మీద మీసం ఉన్న ప్రతి భారతీయుడు, దక్షిణ భారత ప్రతి పౌరుడు ఆలోచించండి. భారతీయ పార్టీ జెండాను పట్టుకున్న కార్యకర్తలారా గుండె మీద చేసుకొని చెప్పండి, నేను చెప్పే మాటలు వాస్తవమా కాదా పరిశీలించండి. భారతదేశంలో డబ్బులు లేవా? ఎన్ని రోజులు నీ బిడ్డ ఇంట్లో ఉన్నదనుకో, నీ బిడ్డ, నీ తమ్ముడు, నీ అక్కపి కొడుకు, నీ కొడుకు ఉన్నాడు అనుకో, మంచి నీళ్ళు లేకపోతే 1 గంట చూడు, 2 గంటలు చూడు, 3 గంటలు చూడు, రోజంతా చూడు, నువ్వు చూడు. అసలు పిల్లలకు పాలు లేకపోతే, మొత్తం వరదలు ఇచ్చిపోతే, ఇట్లా వరదలు కొట్టుకొని పోతే, ఇండ్లు మునిగిపోతే, బిడ్డకు చనువాలు ఇచ్చే తల్లికి పాలు లేకపోతే, పిల్లకు పాలు ఇవ్వాలంటే ఏం చేయాలా? వృద్ధులకి టిఫిన్లు పెట్టాలంటే ఏం చేయాలా? ఇంత దుర్మార్గమా? అమెరికాలో కుక్క కొట్టుకపోతుందంటే హెలికాప్టర్లు వచ్చి కుక్కని పట్టుకపోతారు. శాస్త్ర సాంకేతికంగా మన దేశం అభివృద్ధి లేదా? అభివృద్ధిలో ఉన్నది, కానీ మన బుద్ధి బాగులేదు. మన బుద్ధి మొత్తం ఓట్లు, నోట్లు, సీట్లు, రాజకీయ అధికారం తప్ప ఇంకోటి ఏమి ఉండదు. పే అండ్ యూజ్ ఉంటుంది, దాని కింద ఒక వీరపలకం ఉంటుంది అన్నమాట. ఒక వీరపలకం అంటారు తెలుసు కదా మీకు? దాన్ని ఏమంటారబ్బా? వీరపలకం అంటే శిలాపలకం, పెద్ద శిలాపలకం వస్తుంది. పెద్ద శిలాపలకం ఏం రాస్తుందంటే ఆ ఏరియాకి సంబంధించిన మినిస్టర్, ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే, ఆ ఏరియాకి సంబంధించిన కార్పొరేటర్, ఆ ఏరియాకి సంబంధించిన ఎవరు వార్డు మెంబరు, దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మన ఇంకొకరు మేయర్ గారు వస్తారు, దాని తర్వాత లాస్ట్ మన మున్సిపల్ మినిస్టర్ గారు వస్తారు అనమాట. ఒక పెద్ద వీరపలకం వేస్తారు ఇక్కడ, ఇంత దొడ్డుగా రాయితోనే బండరాయితో చెక్కి వేస్తారనమాట. అంటే వాళ్ళు ప్రతాపులు కదా, అంటే వాళ్ళ సొంత డబ్బులతోని, వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతోని కట్టించింది. అంటే యాక్చువల్ మన గుడిని గిట్ట కట్టించినప్పుడు కొంతమంది దాతలు ఉంటారు కదా, సేమ్ ఆ ఫీలింగ్ లో వాళ్ళు
కట్టడం మొదలవుతుంది అనమాట. అంత పెద్ద వీర పలకం వేసి ఆ పలకాన్ని ఎప్పుడు మనం వచ్చి చూస్తున్నారు అనమాట. ఆహా వీళ్ళు మన గొప్పతనాలు ఇంకా చేసిన వాళ్ళు, వీళ్ళురా మహనీయులు, వీళ్ళురా మహమోతులు మనం చేశారని చెప్పేసి చెప్పాలన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చూడంగానే ఒక పెద్ద కౌంటర్ ఉంటుంది ఇక్కడ ఒక పెద్ద కౌంటర్. ఆ కౌంటర్ మీద పెద్ద టేబుల్ వేసుకుని ఒకసారి గుట్కా ఉంచుడు, బీళ్ళు తాగడము, బొమ్మలు ఆడోళ్ళ బొమ్మలు గీయడం మన దగ్గర. మూట పెట్టేసుకొని ఆ మూటలో చిల్లర డబ్బా పెట్టుకొని ఆ డబ్బులు ఏంటి వాడు సుంచి సంచులు మోసుకున్నా పర్లేదు, వాడు అక్కడక్కడ రోడ్డు మీద కక్కుకున్నా పర్లేదు, రోడ్డు మీద ఉచ్చమోసుకున్నా పర్లేదు, రోడ్డు మీద ఏగినా పర్లేదు, కానీ ఆ డబ్బులు వేసి పోవాలి లోపలికి, లేకపోతే పోకూడదు అనమాట. పోతే లోపల మెయింటెనెన్స్ ఉంటుందా, మెయింటెనెన్స్ గురించి చెప్పాలంటే దేవుడికి దండం పెట్టడే ఉంటుంది, ఇంకా దానికి ఏముండదు. ఇదండి పరిస్థితి. మనం పోదాం ఇంకా చైనా వాళ్ళ పరిస్థితి ఎట్లా చూద్దాం. ఇది వచ్చేసి పబ్లిక్ టాయిలెట్ కదా, ఇది వచ్చే ఫ్రీ. ఫస్ట్ మనం ఎంటర్ కాగానే ఇట్లా కనిపిస్తాం మనకి, ఫుల్లీ కలర్ఫుల్. దాంట్లో ఏంటంటే ఈవెన్ సీసీటీవీ కెమెరాలు ఉండే దాంట్లో ఇంత నీట్గా మెయింటైన్ చేస్తారనమాట. ఇక్కడ చూసా కదా మొత్తం డిస్క్రిప్షన్స్లో డీటెయిల్స్లో మొత్తం టీవీలో డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఏంటంటే ఎంతమంది ఆక్యుపై చేస్తూ ఉన్నారు, ఎన్ని ఫ్రీ ఉన్నాయి ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ చూడండి, రెడ్ కలర్లో ఉంటే ఆక్యుపైడ్, గ్రీన్ కలర్లో ఉంటే అన్ఆక్యుపైడ్ అనమాట. ఇది వచ్చేసి టాయిలెట్ సెక్షన్ ఉంటుంది, ఇది వచ్చేసి లెట్రిన్ సెక్షన్ అనమాట. దీంట్లో వెస్టర్న్ ఒకటి ఉంటుంది, మిగతా అన్ని వాళ్ళ కల్చర్ అంటే ఇండియన్ స్టైల్లో ఉంటాయి అనమాట. ఓకే, ఇక్కడ ఉమెన్స్ దాంట్లో మొత్తం అన్ఆక్యుపైడ్, ఏ అన్నా కానీ అన్ని ఫ్రీ ఉన్నాయి అనమాట. ఓకేనా, ఇక్కడ టిష్యూ పేపర్స్. మనం ఇక్కడ బస్ స్టాండ్ల దగ్గర పోతే వాడు కడుపు గుడుగుడు అని అమ్మాయి ఏంది రీ బాధ, ఏంది రీ కష్టం, కొత్త మొత్తం మహేష్ బాబు సినిమా, ప్రభాస్ సినిమా, అల్లు అర్జున్ సినిమాకు ఉన్నట్టు ఉంటారు. మొత్తం హనుమంతుడు తోక పొడుగున్నట్టు ఉంటాడు. వీడక్కడ బేరకు సగం డ్రైవరు అమ్మో అమ్మ బతుకు బస్ స్టాండ్ వాడు పారు వాడు షుగర్ వాడు ఉన్నాడు అనుకో, నాలంటే పెద్ద మనిషి ఉన్నాడు అనుకో, వాడు కొంకులు ఎమ్మంటే మొత్తం కారుద్ది. మన దగ్గర పొరపాటున సినిమా టికెట్ దొరికినట్టు వాడు ముందు దొరికిపోయి చూసిండు, తలుపు డబా కొడితే వాడు తలుపు గోలే ఉండదు, వాడు పడుతూ ఉంటాడు. వాడు బాధ వాడు, నీ అమ్మ వాడు కూర్చున్నాడు, వాడు బాధ తెత్తడే ఉన్నట్టే రావయ్యా అని వాడు బాధ. అటు చూస్తాడు అక్కడే పోతాడు, అక్కడే చూస్తాడు. మన భారతం ఇట్లుండదండి. నెంబర్ 2 భారతం ఇట్లుంది. అయితే అమెరికా అదే చైనాలో అసలు అక్కడ కంప్యూటరు ఆ స్క్రీన్ చూడండి, ఎన్ని గదులు ఉన్నాయి అక్కడ, ఎన్ని గదులలో జనాలు ఉన్నారు, ఏ గది ఖాళీ ఉన్నది. తొందరపడొద్దు సుందరవదన, నీకు ముందున్నది చక్కటి స్వర్గధామం. ఏసీ రూములలో నీకు హాయిగా ఆనందంగా వినుసొంపుగా మృదుమధురమైన సంగీతం వినుకుంటా హాయిగా మీరు వదలాల్సుకున్న 1, 2 వదులుకోండి. అన్నీ అక్కడ ఇన్ని రకాల సౌకర్యాలండి. తినేటప్పుడు హాయిగా లేదు. ఇక్కడ భారతదేశంలో హాయిమైన తిండి దొరకదు. మొత్తం పాలల కల్తీ, ఉప్పుల కల్తీ, బియ్యంలో కల్తీ, కూరగాయలు కల్తీ, చాపత్తుల కల్తీ, పాలల కల్తీ, చక్కెర కల్తీ, మొత్తం కల్తీ. అవి కూడా డబ్బులు పెట్టుకుంటే తింటే మంచిగా ఉన్నది, టేస్ట్ ఉన్నది అని చూస్తే చెంబు పట్టుకొని ఉరుకో రన్నింగ్ అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మొత్తం తిరగాలి. మన తిండిలో గ్యారెంటీ లేదు. కనీసం పోదామన్నా, విడుదల చేద్దామన్నా, సినిమా విడుదల చేద్దామన్నా కూడా తృప్తి లేదు. కానీ చూడండి, వాటర్ యూజ్ చేయరు, చూసుకుంటారు అన్నమాట. ఇది మన ఫోన్ వైఫై ఫ్రీ ఉంటుంది, మన ఛార్జింగ్ కూడా ఫ్రీ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, 5G కాదు, 5G కాదు, 6G ఎప్పుడుండో ఫ్రీగా. మెడికల్ ఎక్విప్మెంట్ కి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకో, వైఫై పాస్వర్డ్ ఫ్రీగా ఇస్తారు అన్నమాట. పాస్వర్డ్ అది ఇచ్చేస్తాం మనం, ఇక్కడ వెయిట్ చేసుకుంటా కూర్చోవచ్చు. నీకు హర్షమల్లనే మందులు ఫ్రీ. అక్కడ ఈ పర్టికులర్ దాన్ని మెయింటైన్ చేసి రక్తస్రావం జరిగిందా ఫ్రీ. వీళ్ళిద్దరు ఇన్ఛార్జ్ అన్నమాట దీనికి. ఓకే, ఇంకా వీళ్ళకి కంప్లైంట్ బాక్స్ ఉంటుంది. ఇన్ కేసు కరెక్ట్ గా మెయింటైన్ లేదు, వాళ్ళు కూడా మెయింటైన్ చేయకపోతే కమ్యూనిస్ట్ పార్టీ చెప్పొచ్చు. ఇక్కడ ఈ నంబర్ ఉంటుంది, ఈ నంబర్ కి మనం ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి కాల్ చేస్తే వాళ్ళు అడుగుతారు ఏంటి ఇష్యూ, ఏం సంగతి అని చెప్పేసి మన కంప్లైంట్ కూడా చేయొచ్చు. ఇది వచ్చేసి వాళ్ళ టైమింగ్ స్లాట్స్. ఇక్కడ మన డెస్టినేషన్, మన దగ్గర బ్యాంకులో డబ్బులు ఎత్తేనే భద్రత లేదు.
ఆ స్టేట్ బ్యాంక్ కూడా మొత్తం అదాని అంబానీకి మొత్తం ఎత్తుకొని పట్టుకపోతేనే మనకు గ్యారంటీ. అక్కడ లెట్రిన్ పోతే గ్యారంటీ అండి. నయనాందనం కోసం రకరకాల బొమ్మలు, ఆ మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటే మెడిసిన్ అక్కడ వాళ్ళు సరిగ్గా చూడట్లేరని మళ్ళీ కంప్లైంట్ కోసం ఎన్ని విచిత్ర మానవ పరిపాలన. అసలు సైంటిఫిక్గా మనిషి ఎట్లా బ్రతకాల, పరిపాలన ఎట్లా చేయాలనేది అదేనయ్యా కమ్యూనిస్ట్ సిద్ధాంతము. సైన్సు 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 సైంటిఫిక్ పరిపాలన ఏదైతుందో అది కమ్యూనిస్ట్ పరిపాలన. దొంగలు 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 దోపిడీ దొంగలు ఎట్లా పెట్టుబడి పెట్టి కుండబెట్టి బిందె దొబ్బాల పెట్టుబడిదారి విధానం. ఏం చేసుకున్నా ఎవరు అడిగేటోడు లేడు. ఇక్కడ వచ్చేసి ఇంకా పైన చూసే కదా ఈ ఫోకస్ లైట్ కూడా చేసినారు అంటే కాషన్ ఇన్ కేసు వెట్ ఫ్లోర్ ఉందనుకోండి ఫ్లాట్ కలుపుతారు చూసా కదా. కాషన్ వెట్ ఫ్లోర్ అంటే ఇప్పుడు చూస్తున్నాడు జాగ్రత్త అని చెప్పేసి. ఇక్కడ ఒకటి చూస్తే విచిత్రం అనిపిస్తుంది మనకి ఏంటంటే ఈ డోర్స్ అన్నీ కదా అన్ని ఉడన్ డోర్స్ అన్నమాట. ఈ డోర్స్ చూసినా కదా మొత్తం వుడ్కి సంబంధించిన డోర్స్, ఉడన్తో చేసిన డోర్స్ భలే మెయింటైన్ ఉంటుంది సార్, నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాం. చూపిస్తుంది డోర్ చూస్తున్నా ఎంత నీట్గా. ఇది వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్, ఇది వచ్చేసి ఇంకా బాత్రూమ్ మనం పోసుకోనికి అన్ఆక్యుపైడ్, 2 కలర్ అయితే ఆక్యుపైడ్ లోపల పరిస్థితి ఇట్లా ఉంటుంది వాళ్ళ మెయింటెనెన్స్. ఇది ఎవరికైనా ఒక్కరే ఉంటుంది అన్నమాట. నేను పర్టికులర్ వీడియో చేయడానికి కారణం ఒకటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ చూపించడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఎస్పెషల్లీ నేను ఈ మధ్య చూస్తున్నా మన గ్రేట్ సో కాల్డ్ మున్సిపల్ మినిస్టర్ గారు ఏమంటారంటే జనాలు నీట్గా ఉండాలి, నీట్గా మెయింటైన్ చేయాలి అది అని చెప్పేసి అంటా ఉన్నారు. మన దరిద్రం మోడికి నీట్గా ఉంటే చాలు, మిగతాంతా ఇంగ్లాండ్ లండన్ పోతే చాలు. నడుపు ఎంచుకుంటే కాలం పడుతుంది అని చెప్పేసి ఒక సామెత ఉంది తెలుగులో. ఇప్పుడు ఆ సామెత చెప్పినట్టు అయిపోతున్నాను దరిద్రానికి, కానీ అది చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు లక్షల కోట్ల రూపాయల ట్యాక్సులు కలెక్ట్ చేస్తా ఉన్నారు. ఇంకా జనాలకి ఏమి ఇస్తున్నారంటే కి సంబంధించిన డబ్బా అనమాట. యాక్చువల్లీ అంటే మన దగ్గర ఉన్న వెస్టర్న్ మన దగ్గర ఉన్న బాత్రూమ్స్ ఉంటాయి. ఫస్ట్ పబ్లిక్ టాయిలెట్ కన్నా ముందు కింద పేరు వచ్చేస్తుంది. ఏమైనా వస్తుంది తెలుసా? పే అండ్ యూస్. పోనీ పే అండ్ యూస్ అని అంటున్నారు, పే చేస్తే యూజ్ చేసుకోవచ్చా మంచిగా అంటే కాదు. అదొక రేంజ్లో విపరీతమైన కంపు. ఆ కంపుని మనం భరించలేము. యాక్చువల్లీ నేను యాక్చువల్లీ చెప్తున్నా కదా ఫ్రెండ్స్, పాను గుట్కాలు మన దగ్గర గ్రౌండ్ మీద మనలో నచ్చవు కదా అటువంటివన్నీ. అవునా కదా? నచ్చుతాయి నచ్చవా? నచ్చవు. నిజాలు చెప్పొద్దు, నిజాలు చెప్తే అస్సలు నచ్చవు మనకి. పబ్లిక్ టాయిలెట్ పరిస్థితి చైనాలో. ఇక్కడ వాళ్ళు పబ్లిక్ టాయిలెట్ల కింద ఏం రాసి పెట్టారు, ఫ్రీ అండ్ పే అండ్ యూజ్ అని చెప్పేసి ఏం చెప్పాలి అక్కడ. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది యూజ్ చేసేది. ఇన్ కేస్ వాటర్ షార్టేజ్ వచ్చినా ఏమైనా వచ్చినా ఇన్ కేస్ యాక్చువల్లీ ఇక్కడ పంప్స్ అవన్నీ ఉంటాయి, వాటర్ గిట్ట లేవు అంటే ఇమ్మీడియట్ గా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వాటర్ ట్యాంకర్ వచ్చేస్తుంది ఫిల్ చేయడానికి. ఇది చూసే కదా ఈ వాటర్ ట్యాంకర్ వచ్చేసి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఫిల్ చేస్తా ఉంది వాళ్ళ లొకేషన్ కి సంబంధించిన వాటర్ అంతా. ఇది కదా మెయింటెనెన్స్ అంటే. ఉట్టి దంపచారాలు కొట్టుడు, ఉట్టి పబ్లిసిటీ చేసుకున్నాడు, వీర బాలకులు పలుకుడు, వీర శిల్పాలు అంటే కదా శిలా పలకాలు ఉంటాయి కదా, శిలా పలకాలు చెక్కించుకున్న ఇంట్రెస్ట్ సరే ఉండాలి మీ బతుకులు. ఈ అయ్యా చూడండి రా చైనాని, కమ్యూనిస్టులు ఎర్రజెండా పరిపాలన చూడండి. ఒకటేనండి, చైనాలో అట్లా అభివృద్ధి జరగడానికి కారణం ఏంటంటే కమ్యూనిస్టు సిద్ధాంతం. కమ్యూనిస్టు సిద్ధాంతం కమ్యూనిస్టు సిద్ధాంతం అంటే భూములు, కార్ఖానాలు, పరిశ్రమలు ఎవడి అయ్యా జాగిరి కాదు, ప్రకృతిదే, జనాలదందరిదే, అందరు అనుభవించాలా. ఎవడి వ్యక్తిగత ఆస్తిగా ఉండదు. అది ప్రభుత్వపరం, ప్రజల పరం అనే సిద్ధాంతమే కమ్యూనిస్టు సిద్ధాంతం. కనుక అక్కడ రియల్టర్లు ఉండరు. భూములు అమ్మిందే అమ్ముడు, కొన్నదే కొనుడు, అమ్మింది అమ్మి, రిజిస్ట్రేషన్లు 10 రిజిస్ట్రేషన్లు, చీటింగ్ అక్కడ ఉండదు. రియల్టర్లు ఉండడు, కష్టపడతాడు, బతుకుతాడు, దొర తిరుగుతాడు. అక్కడ చెరువులు మాయం కావు, చెట్లు మాయం కావు, గుట్టలు మాయం కాదు, పుట్టలు మాయం కాదు. ప్రభుత్వం అడ్రస్ గల్లంతైతే ప్రభుత్వ భూమి మీద చేవడైనా పెడితే అసలు కనిపించాడు. నువ్వు ఉండడానికి ఇల్లు కావాలా ఇస్తాడు, లీజుకి మాత్రం ఇస్తాడు. బ్రతికినన్ని రోజులు భూమి మీద ఉండు, చాలా పో. నువ్వు ఫ్యాక్టరీ పెట్టుకుంటావు, ప్రభుత్వం లీజ్ ఇస్తుంది, నువ్వు బ్రతికినన్ని రోజులు ఉండు, తర్వాత పో, నీ తర్వాత తరం అనుభవిస్తుంది. ఇది
భారతదేశంలో అది లేదు కనుక ఓ విశ్వగురు, విశ్వాని గురు కాదు, చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వ పరిపాలన చైనాకు పో, స్టూడెంట్గా పో, చెక్క పట్టుకొని కింద అక్షరాలు దిద్దుకో, ఓం నమ శివాయ అని రాయి, సరస్వతి పూజ చేసుకో. నీ పరిపాలన చైనా కమ్యూనిస్ట్ పార్టీ మరుగుదొడ్లను చేసే రీతులు కూడా లేదు. మరుగుదొడ్లను లెట్రిన్లను, ప్రభుత్వ లెట్రిన్లను ఎట్లా చూడాలో దాన్ని నేర్చుకొని ఉంటే నీకు పిహెచ్డి వచ్చు. విశ్వగురు అర్థమైందా? భారతీయ జనతా పార్టీ జనాలరా డప్పు కొట్టుడు బంద్ చేయండి విశ్వగురు అనే మాట ముచ్చట. రాక్షసులు ప్రజల మీద రామాయణంలో మహాభారతాలు చేస్తుంటే దేవుళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈయన అధికారం నుండి నీళ్ళు ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా కరువు కాటకాలతో చేస్తుండంటే ఈయన హీరో కాదు, విలన్. ఈ రాక్షస పాలని తుదిముట్టించాలంటే చైనాలాగా భారతదేశం అభివృద్ధి కావాలా? ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా ఉండకూడదు. ఇక్కడ దొంగలు, లంగలు, గుట్టలు, పుట్టలు, సముద్రాలు, అడవులు, ఎడాలని, చెరువుల్ని, కుంటల్ని, ఏళ్ళు నదులు నమ్ముకునే దరిద్ర నా కొడుకుల్ని బొందబెట్టాలా, మొత్తం ప్రభుత్వ పరం చేయాలంటే అది కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుంది. ఆ సిద్ధాంతం కమ్యూనిస్టులదే. ఆ కమ్యూనిస్టుల పరిపాలన రావాలంటే క్రమశిక్షణ కలిగిన నైతిక విలువలతోటి పార్టీ కోసం, ప్రజల కోసం, కార్మిక వర్గం, శ్రామిక వర్గం జీవితాన్ని అంకితం చేసిన త్యాగదీనులు, ఒక్క క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఉంటే మాత్రం అది సాధ్యమైంది. అది చైనాలో జరుగుతుంది. భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సుందరయ్య బిడ్డలు మహమ్మద్ జహాంగీర్ సాబ్ భువనగిరిలో నిలబడ్డాడు కనుక ఆయనకి మనసారా ఓట్లేయండి, దేశాన్ని అభివృద్ధి చేయండి. భారతీయ జనతా పార్టీ మతోన్మాదం నుండి, దేశ తిరోగమనం నుండి పోకుండా రాజ్యాంగాన్ని కాపాడే రీతిలో, ప్రజాస్వామ్య విలువలు కాపాడే రీతిలో, మత సామరస్యంతో లౌకిక రాజ్యంగా నిలబడాలంటే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జహాంగీర్ అభ్యర్థికే ఓటేయండి. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ నిలబడ్డ దగ్గర ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోటి, సెక్యులరిస్టు భావజాలంతో కష్టపడుతున్న వాళ్ళకు ఓటేయమన్నట్లు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు సూచించినట్లు వారికి ఓటేయండి. మీ ఓటు విలువను సార్థకం చేసుకోండి. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.